కాసేపట్లో బెంగళూరుతో తలపడనుంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే 8 విజయాలతో టాప్ 3లో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఆర్సీబీని ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. విజయంతో లీగ్ దశను ముగించాలని భావిస్తోంది. ఫ్యాన్స్ రాకతో ఉప్పల్ స్టేడియం దగ్గర సందడి నెలకొంది. ఈ మ్యాచ్ పేపర్ అన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఉప్పల్ స్టేడియం నుంచి అందిస్తారు. సాయి కిరణ్, చెప్పండి, ఉప్పల్ స్టేడియం వద్ద భారీగా ప్రేక్షకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సందడి వాతావరణం నెలకొంది. ఏంటి అప్డేట్స్ ఏంటి? మరి ఎవరు గెలిచే హోరాహోరీ పోరులో ఎవరు విజయం సాధిస్తారంటారు? రైట్, ఈరోజు హైదరాబాద్ టీం బెంగళూరుతో తలపడబోతోంది. సో ఈరోజు మ్యాచ్ కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. కొంతమంది అభిమానులు కూడా వచ్చారు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఈరోజు ఏ టీం గెలవాలి? నా ఫేవరెట్ క్రికెటర్ సిన్స్ చైల్డ్హుడ్ విరాట్ కోహ్లీ అండి. సో 100% ఆర్సీబీనే గెలవాలని నేను అంటున్నాను ఈరోజు అయితే. అంటే హైదరాబాద్లో మ్యాచ్ జరుగుతుంది, బట్ ఈరోజు అందరూ ఆర్సీబీ గెలవాలని వస్తున్నారు. ఏంటి అసలు? కింగ్ కోహ్లీ ఎఫెక్ట్ అనుకుంటా ఫస్ట్ థింగ్. అండ్ అగైన్ టికెట్స్ ప్రాబ్లమ్ అని కూడా అనుకుంటున్నాను. బట్ దెన్ ఇద్దరికి సపోర్ట్ చేస్తారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే బోత్ ఆఫ్ ది టీమ్స్ ఆర్ గివింగ్ సచ్ స్ట్రాంగ్ ఫైట్ దిస్ సీజన్. సో వీ వోంట్ బి సర్ప్రైజ్డ్ ఏ టీమ్ విన్ అయినా ఈరోజు. మీరు ఎవరికి సపోర్ట్? నేను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండి. నేను ఇన్ఫాక్ట్ హైదరాబాద్లో మ్యాచ్ పెట్టుకుని బెంగళూరు ఏంటండి సపోర్ట్? యాక్చువల్లీ సెట్ కింగ్ కోహ్లీ ఎఫెక్ట్ అండి. చిన్నప్పటి నుంచి కోహ్లీగా చూసి పెరిగాము. ఆఫ్ కోర్స్ యాజ్ హోమ్ బాయ్ ఆఫ్ కోర్స్ హ్యావ్ అన్ అఫినిటీ టువర్డ్స్ సన్ రైజర్స్. కానీ టుడే ఐఎమ్ సపోర్టింగ్ రాయల్ ఛాలెంజర్స్ అండి. ఈరోజు హైదరాబాద్ గెలిస్తే సెకండ్ ప్లేస్కి వెళ్ళాలని చెప్పి కూడా ఆడాలని చూస్తుంది. సో ఈరోజు హైదరాబాద్లో ఎవరు ఆడతారు అనుకుంటున్నారు? అభిషేక్ శర్మ చాలా బాగా ఆడుతున్నారు ఈ మధ్య. అండ్ ప్యాట్ కమిన్స్ ఆల్సో ఈస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ హిస్ ఫార్మ్. సో ట్రావిస్ హెడ్ ఇస్ ఆల్సో డూయింగ్ వెరీ వెల్ దిస్ సీజన్. సో అసలు అందరూ బాగా ఆడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంత ఈజీగా దొరుకుతున్నాయా? లేదండి, నేను బ్లాక్ లో కొనుక్కొని వచ్చాను, చెప్తున్నాను ఓపెన్లీ. యా అసలు టికెట్ పెట్టారు టికెట్ ఐ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్ దాట్. బట్ దెన్ అంటే ఎక్కువే పెట్టాను, అదొకటి చెప్పగలుగుతాను. బట్ దెన్ టికెట్స్ చాలా డిఫికల్ట్గా దొరికాయి ఈసారి. ఎందుకంటే డిస్ట్రిక్ట్లో నేను అన్నీ సెటప్ చేసుకొని వైఫై కనెక్ట్ చేసుకొని అన్ని డివైస్లో పెట్టా కూడా నాకు క్యూ 4.5-5 lakhsలో చూపించి సోల్డ్ అవుట్ అని చూపించింది. సో చాలా డిఫికల్ట్గా తెగలిగాం. యాజ్ ఐ సెడ్ అండి, ఆర్సీబీ కూడా. బట్ ఐ లవ్ SRH as well. సో ఎవరు విన్ అయినా ఐడ్ బి రియలీ హ్యాపీ. రైట్, చూడొచ్చు అభిమానులు పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు. ఈరోజు బెంగళూరుతో మ్యాచ్ ఉండడంతో అటు రెండుగా చీలిపోయారు అభిమానులంతా కూడా. ఒకవైపు బెంగళూరు, ఒకవైపు SRH. ఇద్దరు కూడా రెండింటిని సపోర్ట్ చేసే వాళ్ళు కనిపిస్తారు. ఆర్సీబీ ఈసారి నమ్దే. రైట్, ఈసారి ఆర్సీబీ కోసం కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో అభిమానులు అయితే పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే విరాట్ కోహ్లీని కేవలం స్టేడియం లోపలికి వెళ్ళేటప్పుడైనా కనీసం చూద్దామనేటువంటి దాంతో అభిమానులు పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళకపోయినా కనీసం బయట నుండైనా చూద్దామని స్టేడియం కెపాసిటీ 40,000 అయినా కూడా దాదాపు స్టేడియం చుట్టూ కూడా 1,00,000 వరకు కూడా అభిమానులు మనకు కనిపిస్తున్నారు. దాంతో పెద్ద ఎత్తున అటు ట్రాఫిక్ కావచ్చు, జనసందడి ఇదంతా కూడా కనిపిస్తుంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మరి కాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కాబోతున్నా కూడా స్టేడియం చుట్టూ కూడా కిక్కిరిసిపోయేటువంటి అభిమానులు కనిపిస్తున్నారు. సో ఈరోజు హైదరాబాద్ లో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి అటు అయినా కూడా బెంగళూరు పైన హైదరాబాద్ గెలవాలి అనేటువంటి దాంతో అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దుర్గా. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.